2.5 దశాబ్దాల కిందటే జాతీయ రహదారులు నిర్మిస్తూ ఆ రహదారుల మీద టోల్ గేట్ పెట్టడం మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ భరించలేక ఏదైతే వయబిలిటీ గ్యాప్ ఉందో ఆ వయబిలిటీ గ్యాప్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 రేషియోలో భర్తీ చేసి జాతీయ రహదారులు పెద్ద ఎత్తున నిర్మించారు. ఇక నిర్మించడం అయితే 4 లైన్లు 6 లైన్లు, కొన్ని ప్రాంతాల్లో నాగపూర్, ముంబై లాంటి ప్రాంతాల్లో 6 లైన్ల రహదారి పూర్తి చేశారు. 8 లైన్ల రహదారి వేయడానికి కావాల్సిన భూమి సేకరించుకొని బ్రిడ్జిలు కూడా నిర్మించి సిద్ధంగా ఉంచుకున్నారు. ఒకప్పుడు నాగపూర్కి, ముంబైకి 16 గంటలు పట్టేది, ఇప్పుడు 7 గంటల్లో వెళ్లే విధంగా 130 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే విధంగా జాతీయ రహదారిని సిద్ధం చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వచ్చినాయి. ఇక గ్రీన్ ఫీల్డ్ ఆ హైవేస్ రావాలంటే ఒక్కొక్కటి 30,000 కోట్లు, 35,000 కోట్లు, 40,000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. రహదారి అయితే చూడముచ్చటగా ఉంది, కానీ ఆ ఖర్చు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించే పరిస్థితులు లేదు కాబట్టి ప్రైవేట్ పార్టీలకు ఇస్తూ ఉన్నారు. సగం అమౌంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పే చేస్తాయి. మిగతా 15,000 కోట్లు, 30,000 కోట్లు ప్రాజెక్ట్ అయితే 15,000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే మిగతా 15,000 కోట్లు ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరైతే టెండర్ బాగున్నాడో బ్యాంకుల దగ్గర తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేసుకొని ప్రతి 100 కిలోమీటర్లకు 50 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ పెట్టుకొని వసూలు చేసుకుంటాడు 20 సంవత్సరాల పాటు. 20 సంవత్సరాల తర్వాత టోల్ గేట్లు వీకెత్తాడు. ఈ 20 సంవత్సరాల్లో రోడ్డు మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఎవరైతే ఆ టోల్ గేట్ వసూలు చేస్తున్నారో వాళ్ళే చూసుకోవాలి. అందుకే జాతీయ రహదారుల్లో సాధ్యమైనంత వరకు గోతులు ఉండవు. ఇక రాష్ట్ర రహదారుల విషయానికి వచ్చేసరికి అన్ని గోతులే. రాష్ట్ర రహదారుల మీద ఎక్కడా టోల్ గేట్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం అటో ఇటో పడి బడ్జెట్లోనో తర్వాత ఆసియా బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు తీసుకొచ్చి రోడ్లు నిర్మిస్తూ ఉంది. ఇక చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ గేట్లు పెడతా ఉన్నాయి, ప్రైవేట్ పార్టీస్కి ఇచ్చి ఆ రోడ్లన్నీ బాగుపడ్డాయి. కేరళలో కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర రహదారులు కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి రోడ్లన్నీ నీట్గా వేయించి ఒక్క గుంత కూడా లేకుండా చేసి ఆ రోడ్లు కూడా టోల్స్ బిగించారు. అయితే 2 వీలర్ కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లకు కానీ వసూలు చేయడం లేదు. ఇక ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రాష్ట్ర రహదారులు, మళ్ళా జిల్లా రహదారులు, గ్రామాలకు వెళ్ళే రహదారులు కాదు, రాష్ట్ర రహదారులు. ఈ రహదారులన్నీ ప్రైవేట్ టెండర్లు పిలిచి 50% వైబిలిటీ గ్యాప్ని ఆ టెండర్స్ ఎవరైతే పాడుకుంటారో వాళ్ళకి పే చేసి ఆ మిగతా రోడ్లన్నీ నిర్మించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల పాటు ఆ రోడ్డు మీద చిన్న గొయ్యి పడ్డా కూడా వెంటనే పూడ్చే బాధ్యత కూడా ఆ టోల్ గేట్ పెట్టుకొని ఆ టెండర్స్ పాడుకునే వ్యక్తికి ఇస్తారు. ఇక ఆ రోడ్లు బాగుపడతాయి. రోడ్లు అయితే నుందంగా ఉంటాయి, కానీ ప్రతి 50-100 కిలోమీటర్లు మాత్రం టోల్ పే చేసుకోవాల్సింది, ముఖ్యంగా లారీలు, బస్సులు, కార్లు. రాబోయే కొద్ది రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలో టెండర్లు పిలవబోతా ఉన్నారు. ఆ విధానం సక్సెస్ అయితే రాష్ట్రం అంతా దీన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ విధానానికి మీరు అనుకూలమా కాదా, ఈ విధానం వల్ల లాభమా నష్టమా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.